బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఇక్కడి నుంచి శాఖలు వెళ్ళి చాలా రోజులైంది, కానీ తన పరిస్థితి ఏమైంది? ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమీ తెలియడం లేదే. ఈ శాఖల్ మ్యాజికల్ బాల్ లోపలికి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాడనిపిస్తోంది. ఇకపై తను మళ్ళీ తిరిగి వస్తాడని నాకైతే అసలు అనిపించడం లేదు. తను రానే రాడు. తను మీ యజమాని కాబట్టి నువ్వే వెళ్ళి తనని కాపాడాలి కదా, మరి నువ్వేంటి అలా అంటావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు దాయికా? అసలు అది ఈ జోగా వల్ల కుదరని పని. కానీ ఒక్క విషయం మాత్రం ఈ జోగా ఖచ్చితంగా చెయ్యగలడు. ఈ కాల్ సిటీకి కొత్త కింగ్ రాబోతున్నాడు. తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇకపై ఈ జోగానే ఈ కాల్ సిటీకి కొత్త కింగ్ కాబోతున్నాడు. నేనే కింగ్. ఈ రోజు నుంచి కాల్ సిటీ తలరాతే మారబోతోంది. ఇకపైన ఇక్కడ ఎవ్వరు శాఖల్ని చూసి భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు. అందరూ సంతోషంగా స్వతంత్రంగా జీవించొచ్చు. ఇకపై సన్ సిటీకి మనకి ఎటువంటి సమస్య ఉండదు. మనం వాళ్ళకి ఫ్రెండ్స్ గా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. కొత్త మహారాజా గారు, నిజానికి మీరు అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో చెప్తారా? అలాగే మీ పవర్ ఏంటో చూపిస్తారా? ఈ జోగా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాడు, చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. కానీ ఇప్పుడు కాదు, తర్వాత చూపిస్తాను. అవును, నువ్వెవరో చెప్తావా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిన వెంటనే కాల్ సిటీ నా దగ్గర నుంచి లాక్కుందా చూస్తున్నావా? శాఖల్ ప్లీజ్ నన్ను క్షమించండి ప్లీజ్. మేము నిన్ను చాలా చాలా మిస్ అయ్యాం. ప్లీజ్ నా మాట విను. వీడేంటి ఇంకా రాలేదు? షాకాల్, నౌ టెల్ మీ, ఫ్యూచర్ కి వచ్చి నన్ను ఎలాగో ఇక్కడికి తీసుకువచ్చావు, కానీ ఎందుకు ఇలాగ చేస్తున్నావు? యోయో మణిసింగిల్ని ఎందుకు ఇక్కడికి రప్పించావు? నీకు అసలు ఏమని చెప్పమంటావు మణి సింగ్? ఇక్కడ పక్కనే సన్ సిటీని ఒక ఊరుంది. సరే, నేనేం చెయ్యాలి? ఆ చోటులో ఉన్న కింగ్ అలాగే అతని గ్రాండ్ సన్ రుద్ర, వాళ్ళిద్దరూ కలిసి నా జీవితంలో స్పీడ్ బ్రేకర్ లాగా ఎప్పుడు అడ్డుపడుతూనే ఉన్నారు. వదిలిపెట్టకూడదు. చెప్పాలంటే జయసింగ్ చౌహాన్ ఒక అమాయకుడు. అతనితో ఎమోషనల్ గా మాట్లాడితే అతని మనసు కరిగిపోతుంది. అతనితో నేను మాట్లాడతాను. నువ్వు ఎలాగైనా రుద్రాని నా దారికి అడ్డు తొలగిస్తే చాలు. యోయో మణిసింగ్ కి ఇది చాలా సింపుల్. నేను ఈ పనిని 1 అని చెప్పేలోపు ముగిస్తా. పర్వాలేదు. వరుణ్ దగ్గర బాల్ ఉంది. మైరా తన్ని చేసి చేస్తోంది. ఎలాగైనా వరుణ్ చేతిలోంచి మైరా తీసుకోవాలనుకుంటోంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఏం చేస్తున్నావు వరుణ్? వరుణ్ స్కోర్ చేయగలుగుతాడా? ఇప్పుడు వరుణ్ రుద్రాకి బాల్ ని పాస్ చేశాడు. రుద్ర బాల్ ని బాస్కెట్ లో వేశాడు. సూపర్ రుద్ర. గుడ్ షాట్ రుద్ర. Yo, hello Rudra. I am Mani Singh. Can I play with you? Wow. నువ్వు ఎవరు? నీకేం కావాలి? రుద్రాని నాశనం చేయడానికే నేను ఇక్కడికి వచ్చా. మనసుంటే మార్గం ఉంటుంది. వీడేంటి ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడు? మణి సింగ్, ఈ గేమ్ ఏంటి? నిజం చెప్పు, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు? ఇప్పుడు నీకు అర్థమైందా రుద్ర? నువ్వు చాలా పిల్లాడిలా ఉన్నావు. Yo!
చూసినా నేనే చిక్కుకుంటున్నా. ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా. నువ్వు ఎందుకని గెంతులేస్తున్నావు? ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి. మణి సింగ్, ఇక నీ ఆటలు ఆపు. ఈ బాయిస్కా సకు పుష్కు. చిన్నపిల్లాడివైనా పవర్ఫుల్ గానే నువ్వు ఎవరైనా కావచ్చు, ఎక్కడి నుంచైనా వచ్చుండొచ్చు, కానీ మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. పర్వాలేదే, త్వరగానే నువ్వు పాయింట్ కు వచ్చావు. యో యో అరే ఏంటిది? వాడు మళ్ళీ రుద్రాన్ని కొట్టేశాడు. ఇలాగైతే నువ్వు వినేలాగా లేవు. యో వీడెక్కడ మాయమైపోయాడు? ఈ మణి సింగ్ ని ఎవరు క్యాష్ చేసుకోలేరు, కానీ ఈ మణి సింగ్ అందరినీ క్యాష్ చేసుకుంటాడు. యా యా యో ఈ బాయిస్కా ఇమేజ్ క్రియేటర్. ఓహో, నాతోనేనా? ఎప్పుడొచ్చాడు? రుద్రా, నీకేం కాలేదు కదా? యో రుద్ర, నువ్వు షాక్ అవ్వద్దు. ఈ చిన్న పిల్లల మ్యాజిక్ అంతా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. నువ్వు ఏ స్కూల్లో అయితే స్టూడెంట్ గా ఉన్నావో ఆ స్కూల్లో నేను ప్రిన్సిపల్ బాబు. యో రుద్ర, ఈ మణి సింగ్ ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. వీటిని ఓడగొట్టడానికి మనం సాలిడ్ గా ఏదో ఒకటి చేయాలి. నువ్వు చెప్పింది నిజమే మైరా. మణి సింగ్ ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలియదు. ముందు వీడి గురించి మనం మొత్తం తెలుసుకోవాలి. నన్ను వదిలేసి అందరూ ఎక్కడికి వెళ్ళారు? నువ్వెక్కడికి వెళ్తున్నావు తమ్ముడు? యో 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 అరే నన్ను మాత్రం ఎందుకు ఈ విధంగా లాగుతున్నావు? రుద్రా, కాపాడు. నువ్వు చాలా టేస్టీగా వంట చేస్తావని నేను విన్నాను. నాకు వంట చేసి పెట్టవా? యో యో ఖచ్చితంగా ఇస్తాను. ఇదిగోండి. రంగీలా, అవకాశం దొరకగానే చీకటి గుహకు వచ్చేయండి. డార్క్ కేవ్ కా? ఓ, వాళ్ళు డార్క్ కేవ్ కి వెళ్తున్నారన్నమాట. మడిసై రుద్ర నిన్ను చూసి భయపడి పారిపోయాడు. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వెందుకు వాడిని అక్కడి నుంచి తప్పించుకొనిచ్చావు? షాకాల్, నువ్వు క్యాట్ రాట్ స్టోరీ వినలేదా? క్యాట్ రాట్ ని ఇలా తరిమి తరిమి పట్టుకుంటది. అదే విధంగానే నేను రుద్రాన్ని పట్టుకోబోతున్నా. నాకు ఈ గేమ్ బాగా నచ్చింది. అదంతా సర్లే గాని ఆ డార్క్ కేవ్ ఎక్కడ ఉంది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సన్ సిటీ బయట ఒక అడవి లోపల ఉంది. జోగా, మణి సింగ్ ని డార్క్ కేవ్ కి తీసుకెళ్ళు. తప్పకుండా షకాల్, తీసుకెళ్తాను. రుద్ర, నేను ఆ డార్క్ కేవ్ లోకి వచ్చి నీ జీవితాన్ని డార్క్ చేయబోతున్నా. మణి సింగ్ ఇస్ కమింగ్. రుద్ర, నువ్వు రంగిల దగ్గర డార్క్ కేవ్ కే కదా రమ్మని చెప్పు. మరెందుకు ఇక్కడికి వచ్చావు? నేను మణి సింగ్ ని కన్ఫ్యూజ్ చేయడానికి అలా చెప్పాను. చీకటి గుహలో ఇప్పుడు మన గురించి వాడు వెతుకుతూ ఉంటాడు. అంతలోగా మనం వాడి గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేద్దాం. హలో అలాజా సార్. రుద్ర, నువ్వా? ఎలా ఉన్నావు? మణి సింగ్ అనే ఒక మెజిషియన్ మమ్మల్ని ఫాలో అవుతున్నాడు. వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ మాకు కావాలి. మణి సింగా? ఎంత ఆలోచించినా ఈ పేరు మీద ఒక మెజిషియన్ ఉన్నట్టు నాకు గుర్తు రావట్లేదు. ఐఎమ్ షూర్ అలాంటి మెజిషియన్ డీటెయిల్స్ ఇక్కడ ఉండవు. అంటే వాడి ఫేస్ సహాయంతో వాడి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చా? ఛాన్స్ ఉంది రుద్ర. ఈ బాయిస్కా ఫేస్ అపియరో.
ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళందరూ ఎక్కడుంటారు? ఈ చోటు చాలా భయంకరంగా ఉంది. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, కాస్త త్వరగా రా. మైరా, వరుణ్, మీరందరూ కాస్త నా ముందుకు రండి ప్లీజ్. నాకు భయంగా ఉంది. ఇతనికల్లా ఈ చోటు గురించి తెలిసింది. ముందు నేను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకు పారిపోవాలి. రంగిలా పారిపోతున్నాడు. రంగిలా నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నువ్వు వాడి వెనకాలే వెళ్ళుండొచ్చు కదా, ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? ఇదా ఈ మంత్రమా? ఈ మంత్రం అస్సలు పని చేయదే. ఇంకో మంత్రం ఉంటే చూస్తా. నాకు తెలిసినంత వరకు ఇలాంటి మ్యూజిషియన్ ఇక్కడికి వచ్చినట్టు ఎంట్రీ లేదు. అలా సార్, ఒకవేళ ఆ మెజిషియన్ ఈ లోకం నుంచి కాకుండా వేరే లోకం నుంచి వచ్చే ఛాన్స్ ఉంది కదా. మయూరా, నువ్వు చెప్పినది కరెక్టే. నువ్వు చాలా పెద్ద విషయమే చెప్పావు. అలా అయితే మనం ఆ గ్రేట్ రైటర్ ఫ్యూచర్ ప్రొడక్టర్ పైథాగోరస్ పుస్తకం చూడాలి. ఆట ఏంటో అర్థమైంది. షాకాల్, నేను ఇక్కడ అన్ని చోట్ల వెతికాను. రుద్ర ఇక్కడ లేడు. ఏంటి? రుద్ర నిన్ను చీట్ చేశాడు. నువ్వు ఎలాగైనా ఆ కేవ్ లోపల బిజీగా ఉన్నప్పుడు ఇంకెక్కడికైనా వెళదామని ప్లాన్ చేసుంటాడు. వాడు ఎక్కడికి వెళ్ళుండడు. అలాసా సార్ దగ్గరికే వెళ్ళుంటాడు. అంటే ఆ మెజిషియన్ లైబ్రరీకి. పైథాగోరస్ ఏం చెప్పారంటే వస్తాడు ఫ్యూచర్ నుంచి ఖచ్చితంగా వస్తాడు. ఆన్సర్ లేని పజిల్గా ఉంటాడు, కానీ ఆన్సర్ వాడితోనే ఉంటుంది. బుద్ధితో ఎవరైతే వాడి ముందు మ్యాజిక్ ని ఉపయోగిస్తున్నారో అతని వల్లే వాడిని ఎదుర్కొని ఓడించడం కుదురుతుంది. ఎస్, మ్యాజిక్ తో పాటు ఎవరైతే బుద్ధిని ఉపయోగిస్తున్నారో వాళ్ళే మనిషిని ఓడించగలరు. రుద్ర, వాడు ఇక్కడికి వచ్చేసాడు అనుకుంటాను. మీరు అందరూ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే వాడు ఈ మొత్తం లైబ్రరీని తగలబెట్టేస్తాడు. ప్రొటెక్టర్, బుక్ ప్రొటెక్టర్. యోయో, నీ గురించి నేను బాగా తెలుసుకునే వచ్చా. ఇలా చూడు, ఈ మిల్క్ లో షుగర్ వేసుకొని తాగుతారు చూడు, ఆ విధంగా రంగరించి తాగాను. యోయో, అయితే చెక్ చేసి చూస్తాను. తను నిజంగా ఒక గ్రేట్ మెజిషియన్. ఇతను ఈ లైబ్రరీలో బుక్స్ మాత్రమే కాదు, లోకంలో ఉన్న అన్ని బుక్స్ చదివేశాడు. ఇతన్ని అంతం చేయడం చాలా కష్టం. వెల్కమ్ టు ద మెజిషియన్ లైబ్రరీ. మీలాంటి గ్రేట్ మెజిషియన్స్ ఈ లైబ్రరీకి ఎప్పుడో ఒక్కసారే వస్తూ ఉంటారు. రుద్ర, ఇక్కడ చూసావా ఎలా ఆడుకుంటున్నావో? నువ్వు నా దగ్గర దాక్కుని ఆడుకోవడం ఆపు, బయటికి రా. బుక్ ప్రొటెక్టర్, ఈ లైబ్రరీను నువ్వు సేఫ్ గా చూసుకోవాల్సిన వాడివి. అది వదిలేసి నువ్వు ఎలా వాడిని కౌగిలించుకుంటావు? నువ్వు నా ఆర్డర్ ని ఒబే చేయలేదు. నేను వాడిని చంపమని చెప్పాను, కానీ నువ్వు వాడి పక్కనే వెళ్ళిపోయావు. అలాజర్ సార్, నేను ఎప్పుడు నా బాధ్యతని మర్చిపోను. వీడిని అంతం చెయ్యలేరు అని మాత్రమే మీతో చెప్పాను, కానీ వీడిని అడ్డుకోలేరని నేను మీతో చెప్పలేదు కదా. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను ఎవరిని వదలను. అందరూ నన్ను మోసం చేస్తున్నారా? ఏంటిది? చిటికేసే లోపు నేను పూర్తి చేస్తానని చెప్పావు.
నేనేదనుకున్నానో అదే జరిగింది. తను నిజంగా ఒక గ్రేట్ మ్యాజిషియన్. రుద్రా, నువ్వుగా వచ్చి సరెండర్ అవ్వు. అప్పుడే నిన్ను నొప్పి లేకుండా నాశనం చేస్తా. మణి సింగ్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. రంగిలా ఎక్కడా? అసలు రుద్ర ఏం చేస్తున్నాడు? రుద్ర, ఆ వైర్ ని నీ కాలుని పట్టుకుపోతుంది. Ibaiska, Art Creator! అసలు ఏం జరుగుతుంది? వాడు రుద్రాన్ని పట్టేశాడు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలి. అంతర్ మంతర్ కాళికలంతర్ రుద్రాన్ని కాపాడు. చూ! రుద్ర, మయూర చేసిన మ్యాజిక్ లో నేను చిక్కుకున్నా. ఏంటి ఇలా జరిగింది? వరుణ్ నన్ను అస్సలు వదిలిపెట్టాడు. మణి సింగ్ ని ఎలా అయినా ఓడించి తీరాలి. వస్తాడు ఫ్యూచర్ నుంచి ఖచ్చితంగా వస్తాడు. వాడిని ఓడించే మార్గం మన దగ్గర లేదు. ఎవరు వాడిని ఏమీ చేయలేరు. బుద్ధిని మ్యాజిక్ ని ఉపయోగిస్తేనే వాడిని గెలవగలం. జిమ్జుమ్, త్వరగా రండి. ఇదే మాట రుద్ర, ఓటమిని ఒప్పుకున్నావా? Ibaiska, air control. ముందు ఎవరు ముందున్నారనేది ముఖ్యం కాదు, చివర్లో ఎవరు ముందున్నారనేదే ముఖ్యం. వాడే నిజమైన ఫైటర్ రుద్ర. ఐ యామ్ ద విన్నర్. నువ్వు నన్ను పట్టుకోలేవు. Ibaiska, boom, take, boom.
మణి సింగ్ ఎక్కడి నుంచి వచ్చావు? మర్యాదగా అక్కడికి తిరిగి వెళ్ళి. ఐఎమ్ సారీ రుద్ర, నిన్ను నేను ఓడించలేకపోయాను. రుద్ర, షాకాల్ నువ్వు నన్ను చూస్తున్నావని నాకు బాగానే తెలుసు. ఎప్పటికైనా మారు షాకాల్, లేదంటే నేను తాతయ్య నిన్ను కలవడానికి రావాల్సి ఉంటుంది. కథలో ఇలా ట్విస్ట్ వచ్చిందేంటి? దూరం నుంచి నేను ఒకరిని తీసుకొస్తే రుద్ర వాణ్ణి కూడా ఓడించేశాడు. నేను మాత్రికుండి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకాల్. షాకాల్, మీరు పగలగొట్టింది ఈ బాల్ మాత్రమే కాదు, నా మనసును కూడా పగలగొట్టేశారు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.